ఫ్రమ్ అలిపి టు కొచ్చి, కొచ్చి టు కోరికోడ్, కోరికోడ్ నుంచి ఇప్పుడు వైనాడ్ వస్తున్నాం. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందు కోస్టల్ లైన్లో వచ్చాను. ఒకటి కేరళలో నచ్చిన విషయం ఏంటంటే ట్రాఫిక్ డిస్ప్లే అనేది చాలా బెటర్గా ఉంది. ఇది కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఎలా ఉండే ఎంత ఓల్డ్ ఉందో బస్సు. రోడ్ విడిచిపోతుంది మా ఊడు వెళ్ళాడు టికెట్కి. సో ఇక్కడైతే మనం ఫోర్ట్ కొచ్చి నుంచి వైపెన్ ఐలాండ్కి ఫెర్రీ రైడ్ ద్వారా, అంటే బల్కట్ అంటాం కదా మన గోదావరి జిల్లాలో చూడొచ్చు. ఆ బల్కట్ లాగా మన బైక్స్ అన్నిటిని జస్ట్ 10 రూపీస్ టికెట్ పే చేసి ఇక్కడ నుంచి వైపెన్ ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. ఫస్ట్ అయితే మేము దీన్ని అసలు రోడ్ అనుకున్నాము మ్యాప్స్లో చూసినప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనేమో ఏమీ లేదు రోడ్డు. ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో రైట్ తీసుకొని జస్ట్ మళ్ళీ బ్యాక్ రివర్స్ చేసుకొని వచ్చాము. అంటే ఎటు వెళ్దామో అర్థం కాలేదు. ఇది ఒక ఐలాండ్లో స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తేనేమో అక్కడ ఫెర్రీ రైడ్ ఉందన్నమాట. అంటే 10 రూపీస్ బైక్ టికెట్ పే చేస్తే కొచ్చి ఇటు నుంచి ఫోర్ట్ కొచ్చి నుంచి వైపిన్ ఐలాండ్కి మనం వెళ్ళొచ్చు అనమాట. వైపిన్ ఐలాండ్ నుంచి నెక్స్ట్ మనం తిరూర్, కోరికోడ్ ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. రోడ్డు ఒక ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అనమాట. సో అలా మా ఊడు వెళ్ళాడు టికెట్కి. సో ఇక్కడైతే మనం లైన్ చూడొచ్చు. సో ఇక్కడ క్యూలో ఉండాలన్నమాట. సో 2 రన్ అవుతున్నాయి కంటిన్యూస్గా ఫెర్రీస్. సో లైన్లో అలా పిక్ చేసుకొని క్యూలో ఉంటే ఒక ట్రిప్ అయిన తర్వాత ఇంకో ట్రిప్ అలా స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ టికెట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు బైక్కి. సో ఇక్కడ నుంచి చూడొచ్చు అక్కడ ఒక రివర్, అది బ్యాక్ వాటర్స్లో ఒక షిప్ టైప్ అనమాట, అదే ఫెర్రీ. సో దాని మీద బళ్ళన్నీ ఇప్పుడు బైక్స్ అన్నీ ఇప్పుడు మనం అక్కడ పార్క్ చేసుకోవడం. జస్ట్ ఇక్కడ నుంచి మనకి రైడ్ ఉంటుంది అనమాట. 5 minutes అలా రైడ్. సో మొత్తానికైతే వైపెన్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ నెక్స్ట్ కోరికోడ్ అనుకుంటున్నాము. సో ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి అక్కడ నైట్ స్టే చేస్తాం. దాని తర్వాత మార్నింగ్ వైనాడ్కి స్టార్ట్ అవుతాం మళ్ళీ. సో లెట్స్ గో. ఇక్కడ చూస్తే మనం టెంపుల్ చూడచ్చు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఫుల్ లైటింగ్ తీసుకుని ఎక్కడ తీసుకున్నా ఏదో ఫెస్టివల్ అయితే జరుగుతుంది మేము వెళ్తున్నప్పుడు, మాకు తెలియలేదు. ఇంకోటి కేరళలో నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఒక అంబులెన్స్ అనేది వస్తుంది. సో అంబులెన్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ అనేది ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా జనం అనేది మూవ్ అవుతున్నా చూడొచ్చు. ఒక ఆయన వచ్చి జస్ట్ మొత్తం వెహికల్స్ అన్నీ సైడ్ పెట్టేస్తున్నారు చూస్తే. సో అంత రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట కేరళలో. అంబులెన్స్ వచ్చిన, ట్రాఫిక్ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చిన. సో ఇక్కడైతే మమ్మల్ని బ్లాక్ అయిపోయాం మేము ఇక్కడ. సో ఎందుకంటే ఒక ఫెస్టివల్ లేదా జరుగుతుంది మొత్తానికి ట్రెడిషనల్గా ఏదో. సో మొత్తానికి పోలీసులు క్లియర్ చేస్తున్నారు, 2 వీలర్స్ని ఫస్ట్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే మొత్తం ఉమెన్ అంతా ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తున్నారు, కేరళ శారీస్. సో చూడొచ్చు ఇక్కడ జెంట్స్ కూడా మొత్తానికి ఏదో చేస్తున్నారు. డ్రమ్స్ అన్నీ తీసుకొచ్చి మొత్తం జాగ్రత్తగా చేస్తున్నారు మొత్తం. సో ఏదో గ్రాండ్గా జరుగుతుంది.
ఫెస్టివల్ నేమ్ తెలీదు. సో అడుగుదామన్నా అంత టైం లేదు, మేము వెళ్ళాలి వేరే ప్లేస్కి అర్జెంట్గా. సో మొత్తానికైతే ఆ రోజు నైటు ఆలువా తర్వాత ఒక ఏరియాలో స్టే చేసాము. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసాము అనమాట. వయా తిరూరు, కోరికోట్, వైనాడ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మాకు ఎక్స్ప్రెస్ హైవే బిఫోర్ తిరూరు ఎంటర్ అయ్యే ముందు ఒక ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇది లక్కీగా మాకు ప్లస్ అయింది. సో ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ గోవా వరకు ఇది హైవే ఉంటుందంట. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. మాకు రైడ్ చాలా తొందరగా ఫినిష్ అయింది దీనివల్ల. సో అంటిల్ కాలికట్ వరకు ఈ రోడ్ మీద ఉన్నాం మేము. మొత్తానికైతే ఫ్రమ్ అలిపి వయా కోరికోడ్, ఫ్రమ్ అలిపి టు కొచ్చి టు కోరికోడ్ నుంచి ఇప్పుడు వైనాడ్ వస్తున్నాం. సో వైనాడ్ నుంచి నెక్స్ట్ వయా మైసూర్ బెంగళూరు వెళ్తాం. సో ఇప్పుడైతే మనం కోరికోడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో కోరికోడ్ లుకింగ్ టైర్ 2 సిటీ లాగా అయితే ఉంది. మొత్తం చూసారు నీట్గా, సిటీ కూడా క్లీన్గా ఉంది. ఇంకోటి కేరళలో నచ్చిన విషయం ఏంటంటే ట్రాఫిక్ డిసిప్లిన్ అనేది చాలా బెటర్గా ఉంది మిగతా ప్లేస్లో పోల్చుకుంటే. పీపుల్ కూడా అంత ర్యాష్ డ్రైవింగ్ కూడా ఏం చేయట్లేదు. జస్ట్ దే ఆర్ డూయింగ్ వెరీ నార్మల్ డిసిప్లిన్ డ్రైవింగ్ అనమాట. సో చూద్దాం అసలు ఇప్పుడు వైనాడ్కి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. మొత్తం అంతా కొండలు గట్ట మామూలుగా లేవు, కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, ఈ హిల్స్ అనమాట. కొచ్చి ఏరియాలో తక్కువ, కానీ కొచ్చి మెయిన్ అంతా ఇది పక్కన ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందు కోస్టల్ లైన్లో వచ్చాను హైవే మీద. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది హైవే, అసలు కిర్రగా ఉంది హైవే. నేషనల్ హైవే అది, అసలు ఎక్కడ స్లో అవ్వకుండా వచ్చాం. అది ఇది కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఎలా ఉండే మన చాలా ఓల్డ్గా ఉండే బస్సులు అనేక ప్రైవేట్ ట్రావెల్స్ బాగా ఎక్కువ తిరుగుతున్నాయి. బ్లూ కలర్ బస్సులు ఎక్కడ చూసినా. కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే చాలా ఓల్డ్గా ఉన్నాయి. మేబీ అసలు పీపుల్ ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ చూస్ చేయడం వల్ల ఏంటి అర్థం అట్లా చూసారా ఎంత ఓల్డ్గా ఉందో బస్సు. బాగా పాత బస్సులు అంటే ప్యాసింజర్ బస్సులు అన్నీ పాతగానే ఉన్నాయి. సూపర్ లగ్జరీస్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ మన ఆంధ్రాలో తిరుగుతున్న బస్సులు చాలా ఇంకా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మేబీ టర్నింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్స్ ఏంటో చిన్న బస్సులు ఉంటాయి ఇక్కడ. మేబీ అది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఇక్కడ బస్సెస్కి విండోస్ కూడా ఉండవు, మరి ఏంటో మరి వాళ్ళు
మేబీ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసం వాళ్ళు పెట్టారో లేకపోతే ఏంటో తెలియదు. చూడొచ్చు ఈ బస్కి అసలు ఎక్కడ విండోస్ లేకుండా ఎక్కడ చూసినా విండోస్ ఉండవు. చూడొచ్చు ఇది ఇంకొక బస్సు పెట్టాల్సి. ఫుల్ మొత్తం కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో బాగుంది కదా, ఫ్యాంటాస్టిక్ వ్యూ. వావ్, సూపర్ ఉంది లొకేషన్. మొత్తం చెట్లు మొత్తం ఎండిపోయినాయి. ఏదైనా ఫామ్ తెలియట్లేదు, లేకపోతే ఇది నార్మల్గా న్యాచురల్గా ఎండిపోయినాయి తెలియదు.